వాయనాడ్ విపత్తు బాధితులను ఆదుకునేందుకు మెగా కాంపౌండ్ స్పందించింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ₹1,00,00,000 సాయం ప్రకటించారు. ఇటు అల్లు అర్జున్ కూడా ముందుకొచ్చాడు. 25 లక్షల విరాళం ప్రకటించాడు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఈ మొత్తాన్ని అందజేశారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వితరణ పట్ల అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వాయనాడ్ ప్రమాద ఘటన ఎంతగానో కలిచివేసిందన్నారు చిరంజీవి. కేరళ ప్రజలు తనపై ఎంతగానో ప్రేమ, అభిమానం చూపిస్తారు. కష్ట సమయంలో తమ వంతుగా ప్రమాద బాధితుల పునరావాసం కోసం 25 లక్షల రూపాయల్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. సినిమాల ద్వారా ఆనందాన్ని పంచుతూ ఆహ్లాదం పంచినటువంటి హీరోలు ఇప్పుడు విషాద సమయంలోనూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ప్రధానంగా కేరళలో చెందినటువంటి వరదలు, వానలు ఆ నేపథ్యంలో వందలాది మంది మృత్యువుడికి చేరుకున్నటువంటి పరిస్థితి, ఎంతో మందికి గూడు లేకుండా నిరాశ్రయులైపోయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని చూసి చెలించినటువంటి టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి. వీరితో పాటుగా కోలీవుడ్, మాలీవుడ్ కూడా బాగా స్పందించారు. స్పందించడమే కాకుండా వాళ్ళకి తోచినంత వితరణ ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే కనుక చిరంజీవి కుటుంబం, రామ్ చరణ్, చిరంజీవి ఇరువురు కలిపి ₹1,00,00,000 వితరణ ప్రకటించారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన పెన్షన్లు ₹25 లక్షల ఏదైతే వైనాడు బాధితుల కోసం తన వితరణ చాటుకున్నారు. అయితే ఇప్పటివరకు సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సినిమాలు కేరళలో అక్కడ లోకల్ సినిమాలకు పోటీపడి, అంటే టాలీవుడ్ సినిమాలు మాలీవుడ్ సినిమాలతో పోటీపడి అక్కడ రికార్డు బ్రేక్ చేస్తూ ఉంటాయి. అక్కడ తెలుగు హీరోలను అంతగా ఆదరిస్తున్నటువంటి తరుణంలో తొలుత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ కూడా స్పందించడం అనేది ఒక సుహృద్భావ వాతావరణంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఇటువైపు తమిళనాడు నుంచి కానీ, ఇటువైపు మళ్ళీ మాలీవుడ్ నుంచి కానీ, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ మలయాళ హీరో, ఆల్రెడీ ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కూడా ఉన్నారు ఆర్మీలో. మరి అక్కడ నటుడిగా ఉన్నటువంటి మోహన్ లాల్ ₹3,00,00,000 ప్రకటిస్తే, ఇటువైపు అక్కడి నుంచే మమ్ముట్టి కుమారుడు దుల్హన్ సల్మాన్ వీరిరువురు కూడా కలిసి ₹35 లక్షల విరాళం, ₹50 లక్షల విరాళం ప్రకటించారు. మరి ఇటు రష్మిక మందన్న, కమల్ హాసన్ వీరు కూడా స్పందించడం జరిగింది. వీరు కూడా ఒకరు మందన్న ₹10 లక్షల ఇస్తే, ఇటువైపు కమల్ హాసన్ ₹25 లక్షల విరాళంగా ప్రకటించారు. మరోవైపు జ్యోతిక, సూర్య, కార్తి ఈ ముగ్గురు కలిసి, ఒకే కుటుంబానికి సంబంధించిన ఈ ముగ్గురు కలిసి ₹50 లక్షల ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరికి తోచినంత వారుగా ఏదైతే సినిమాల ద్వారా ఆహ్లాదం పంచుతూ వారి నుంచి ప్రేక్షకుల నుంచి ఎంతో కొంత లబ్ధి చేకూర్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని, మరి వారిచ్చినటువంటి హోదాని, వారిచ్చినటువంటి గౌరవానికి ప్రతిగా ఇప్పుడు రుణం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చిందన్నటువంటి భావంతో ఈ సినిమాలకు సంబంధించిన వారందరూ కూడా ఇప్పుడు స్పందించడం నిజంగా సుహృద్భావ వాతావరణంగా దీన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.